మరి ఖచ్చితంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికి పంపించి ఆలోచన చేయడం అనేది చాలా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మరి బీజేపీ పార్టీ కూటమి అభ్యర్థిగా మరి విష్ణుకుమార్ రాజు గారు అలాగే ఎంపీగా భరత్ గారు పోటీ చేస్తున్న సందర్భంలో ఖచ్చితంగా మేమందరం జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరి ఆ అభ్యర్థులు ఇద్దరి గెలుపు కోసం కూడా కృషి చేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తామన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఉత్తర నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు గారిని గెలిపించాలని జనసేన పార్టీ టీడీపీ పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నారని, అట్లానే చాలా అపోజిషన్ పార్టీ వాళ్ళు చాలా ఉదంతాలు తేవడం జరిగింది. జనసేన పార్టీ బీజేపీకి సపోర్ట్ చేయట్లేదని ఈ ఉదంతాలన్నింటినీ కొట్టిపడేసి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గారికి ఉందని తెలియజేయడానికి ఈరోజు ఇంత భారీ బైక్ ర్యాలీ చేయడం జరిగింది. ఏ పరిస్థితుల్లోనూ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో విష్ణుకుమార్ రాజు గారిని కూటమి అభ్యర్థి కింద గెలిపించుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ జనసేన పార్టీ మా పైన చూపిస్తున్న ఆదరాభిమానాలకి ఇది ఒక నిదర్శనము. 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థి నేను విష్ణుకుమార్ రాజుగా ఇక్కడ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాము. టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నన్ను అత్యధికమైన మెజారిటీతో గెలిపించడానికి జనసేన నాయకులు అందరూ శంకు వెంకటేశ్వరరావు మేడం గారు, ఉషా కిరణ్ గారు, జనసేన నాయకుడు బొడ్డేపల్లి రఘు గారు, అందరూ మిగిలిన వారు అందరికీ కూడా నా యొక్క పేరుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జనసేన నాయకుడు ఏదైతే సూచించాడో దాని ప్రకారము పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారము తప్పనిసరిగా ఇక్కడ విజయం నాకు చేకూర్చేటట్టు అందరూ కూడా ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం ధ్యేయంగా పెట్టుకుని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు మీ అందరూ సాక్షిగా చూశారు కదా, మీ ఉన్న అపోహలన్నీ తీరిపోయినాయి. కాబట్టి విష్ణుకుమార్ రాజు గారు విజయానికి ఎంత మెజారిటీ అన్నది మీరు చూస్తారు. విజయం తథ్యం, మెజారిటీ ఎంత అనేది మీరు చూస్తారు. ఎవరైతే పిచ్చి మా ప్రేలాపనలు చేసిన వాళ్ళందరూ ఉన్నారో ఉత్తర నియోజకవర్గంలో కంచుకోటగా జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి, ఈ త్రివేణి సంగమానికి ఉమ్మడి అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు గారిని బలపరచడం జరిగింది. మేము జనసేన అంతా ఒకే తాటి మీద ఉండి విష్ణుకుమార్ రాజు గారి విజయానికి మేమందరం కృషి చేస్తామని మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.